మనందరికీ తెలుసు, రోజు రోజుకి భూమి నిస్సారం అవుతుంది. క్రిమి కీటకాలను చంపడానికి, భూమిలో సారాన్ని పెంచడానికి ఎన్నో విషతుల్యమైన ప్రమాదకరమైన వస్తువుల్ని మనము వాడడం చేస్తున్నాం. అది ఇంట్లో కావచ్చు, మన పొలాల్లో మడిల్లో కావచ్చు. అలాంటి సందర్భంలో మనకు మంచి ప్రత్యామ్నాయాలని, ప్రకృతిపరమైన వస్తువులని మనకు అందిస్తున్నారు తమ్ముడు. చిల్కూర్ మోయినాబాద్ దగ్గర ఉంటారు శ్రీభూమి ఆర్గానిక్స్, శ్రీశైలం ప్రతిసారి మన సంతలో ఈ ప్రోడక్ట్స్ పెడతారు. టెర్రస్ గార్డెనర్స్కి, రైతులకి ఎంతో ఉపయోగకరం ఈ వస్తువులు. ఈ వస్తువులు ఏంటి, వాటి విశిష్టతలు ఏంటి తెలియజేయవలసిందిగా శ్రీశైలాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం కల్పించినందుకు. మెయిన్గా ఏంది అంటే, మనము భూమిని మొత్తం చంపేస్తున్నాం. మనం బతకాలంటే ముందుగా భూమి బతకాలి. ఆ భూమి బతకాలంటే మనం ఎలాంటి కెమికల్స్ వాడకుండా సేంద్రియంగా ఆర్గానిక్స్ ఇలాంటి ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడితే మనం భూమిని బతికించిన వాళ్ళం అవుతాం. దాంతోపాటు మనం కూడా బతుకుతామని నేను చెప్తున్నాను. అలాగే సేంద్రియ ఎరువులకు న్యాచురల్ ఫార్మింగ్కి తేడా ఏంటో తెలియకుండా కూడా అందరూ ఆర్గానిక్స్ అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ రెండిటికి చాలా డిఫరెంట్ ఉంది. ఇవి ఒక విధంగా చెప్పాలంటే, ఆర్గానిక్స్ అంటే మనము బయట కొనుక్కున్న ప్రొడక్ట్స్కి సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటే వాటిని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటారు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి మనం బయట నుంచి కొనుక్కొని వచ్చి సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మన పంటలో వాడడం దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. అదే న్యాచురల్ ఫార్మింగ్ అయితే మన సొంతంగా మన పంట చుట్టుముట్టు ఉన్న పదార్థాలతోటి మన పంటని పండిస్తే దాన్ని న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. అలాగే ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్లో వచ్చేసి మనం ఎన్నో రకాల కషాయాలు తయారు చేస్తున్నాం. అందులో వేప కషాయం కావచ్చు, బ్రహ్మాస్త్ర కావచ్చు, అలాగే మనకు వచ్చేసి జీవామృతం ఇలాంటి ప్రొడక్ట్స్తో మనము పండించే పంటలన్నీ న్యాచురల్ ఫార్మింగ్ కిందికి వస్తున్నాయి. అలా మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎన్నో రకాలుగా ఆర్గానిక్స్ అని చెప్పి మనం ముందుకు వెళ్తున్నాం, కానీ వాటికి తేడా తెలియకుండా వాడుతున్నాం. అట్లా అని మనం ఇప్పుడు నా దగ్గర వచ్చేసి సర్టిఫైడ్ ఆర్గానిక్ ఎరువులు మొత్తం సేంద్రియంగా ఉత్పత్తి చేస్తున్న ప్రొడక్ట్స్ నేను సేల్స్ చేస్తున్నాను. వీటి వల్ల మనం వ్యవసాయంలో అధిక మొత్తంలో దిగుబడి చేసుకోవచ్చని నేను చెప్పడానికి గ్యారంటీ ఇస్తున్నాను. అదే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ వచ్చేసి వర్మీ కంపోస్టు, మనం ప్యూర్ పేడతోటి, ఆవు పేడతో తయారు చేస్తున్నాం. అట్లా కోకోపేట్ వచ్చేసి మనకు మొక్కకు కావాల్సిన వాటర్ హోల్డింగ్ కెపాసిటీని బాగా పెంచుతుంది అని చెప్పి మనం కోకోపేట్ వాడుతున్నాం. అట్లాగే నీమ్ పౌడర్, నీమ్ కేక్ అని చాలామంది చెప్తున్నారు. నీమ్ కేక్లో వచ్చేసి ఆయిల్ తీసిన తర్వాత వచ్చేదాన్ని కేక్, అది తీసిన మనకు ఆయిల్ కంటెంటే లేకపోతే మొక్కకు ఇచ్చే మనం నీమ్ కేక్ వల్ల ఏం ఉపయోగం లేదు. అదే ఆయిల్తో కంటెంట్ ఉన్న పౌడర్ని వాడితే మనకు చెట్టుకిచ్చింది ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. అట్లే పాట్ మిక్స్ ఉంది. 5 రకాల పౌడర్లతోటి మనం ఒక మొక్కకు కావాల్సిన అన్ని నైట్రోజన్, ఫాస్ఫరస్, అమోనియం ఇలాంటి మూలకాలను అన్ని విధాలుగా అందిస్తే మనకు చెట్టుకు గ్రోతింగ్ కూడా బాగుంటుందని చెప్తున్నాను. మాది వచ్చేసి శ్రీభూమి ఆర్గానిక్స్, మోయినాబాద్, కనకమామిడి విలేజ్, నియర్ బై చిల్కూరు బాలాజీ టెంపుల్ దగ్గరలో ఉంటుంది. మీకు కావాల్సిన అన్ని రకాల సేంద్రియ ఎరువులు మా దగ్గర లభిస్తాయి. మీకు కావాల్సిన దాంట్లో సంప్రదించి మీకు కావాల్సింది ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8142812800. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాకు చాలామంది టెర్రస్ గార్డెనర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమైనా ఇలాంటి వస్తువులు ఏమైనా మనకు అందుబాటులో ఉన్నాయని. ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి, శ్రీశైలం గారి దగ్గర ఉన్నాయి. మంచిగా ఇలా ప్యాక్ చేసి టెర్రస్ గార్డెనర్స్కి అందుబాటులో ఉంచుతున్నారు. మీరందరూ తప్పకుండా తీసుకొని ఇలాంటి వస్తువులు మళ్ళీ మనకు అందజేసేలాగా ఆయన ప్రోత్సహించాలని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.